నమస్తే న్యూస్ 16 ఎలక్షన్ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమానికి స్వాగతం. నేను గోపీకృష్ణ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు నగారా మోగిన వేళ కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఉన్నాం. కొండపల్లి ప్రాంతంలో వైసీపీకి చెందిన అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ను గెలిపించాలంటూ ఆయన సతీమణి శిరీష గారు ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందనేది మేడం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్తున్నారు ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఆ మార్పు వైసీపీతో జగన్తో సాధ్యమని. స్థానిక మహిళల నుంచి ఎలాంటి స్పందన ఉంది? స్పందన చాలా బాగుందండి. ఇదే కంటిన్యూ అవుద్దని ఆశిస్తున్నాను. తప్పకుండా ఈసారి మన పార్టీ గెలుస్తుందండి. రైట్. చివరి ప్రశ్న మేడం, ఈరోజు మహిళలకు కూడా పెద్ద ఎత్తున వైసీపీ వస్తే ఈరోజు పిల్లల్ని బడికి పంపించే పిల్లల తల్లులకి 15,000 ఇస్తామంటున్నారు. మద్యపాన నిషేధం అని చెప్తూ ఉన్నారు. సో మహిళలందరూ కూడా కొంచెం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవి గనక నిజంగా అమలైతే బాగుంటుందని చెప్పి. సో ఒక మహిళగా మీ స్పందన ఏ విధంగా ఉంది? ఈ మార్పు తప్పకుండా సమాజంలో రావాల్సిందండి. అది జగన్ గారి ద్వారానే వస్తుందని ఆశిస్తున్నాను. సో వసంత శిరీష్ ఒకటే చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. మైలవరం నియోజకవర్గంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఆవిడ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో గోపీకృష్ణ, న్యూస్ 16, విజయవాడ మైలవరం నియోజకవర్గం నుంచి.